హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా ఎంతో రుచిగా ఉండే టమోటా దోశను వేసి చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మన ఇంట్లో దోశ పిండి లేదా ఇడ్లీ పిండి అవైలబుల్గా లేనప్పుడు ఇలా ఒకసారి టమోటా దోశను వేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా నచ్చేలాగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా అయినా సరే మనం పిల్లల కోసం ఇలా టమోటా దోశను వేసి ఇవ్వచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దామా? ఇందుకోసం ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే రవ్వను వేసుకున్నామో అదే కప్పుతో బాగా పండిన 1 కప్పు టమోటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసేసుకొని టమోటా ముక్కలంతా బాగా స్మాష్ అయ్యి రవ్వలో కలిసిపోయేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి అదే కప్పుతో 1 కప్పు పెరుగును కూడా వేసేసి మరొకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, పెరుగును వేసుకున్నాక మరీ ఎక్కువగా గ్రైండ్ చేసుకున్నక్కర్లేదండి. జస్ట్ ఒక 2-3 పల్స్ ఇచ్చామంటే చాలు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసేసుకున్నాక మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పిండిని సెట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఈలోపు మీకు ఇందులోకి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి 1/4 కప్పు పుట్నాల పప్పును, 4 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 ఇంచుల అల్లం ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. అలాగే 4 పుదీనా రెమ్మల్ని, అలాగే ఒక 5-6 రెమ్మల కొత్తిమీరను కూడా వేసుకోవాలి. కాడలతో సహా వేసుకున్నామంటే మనకి ఈ చట్నీ అనేది రుచిగా ఉంటుంది. అలాగే రుచికి సరిపడ ఉప్పును కూడా వేసేసి ఒకసారి ఇదంతా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 కప్పు దాకా వాటర్ని కూడా వేసేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. మామూలుగా మనం చట్నీ ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. మరి స్మూత్గా అయిపోకూడదు, అలానే కచ్చాపచ్చగా ఉండకూడదు. చూసారుగా, ఈ విధంగా ఉండేలాగా గ్రైండ్ చేసేసి ఈ మిశ్రమాన్ని అంతా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. మనం ఇందులోకి చింతపండును వేయకుండా ఇలా నిమ్మరసాన్ని వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. అలాగే మీరు తినగలిగే పులుపును బట్టి నిమ్మరసాన్ని పిండుకోండి. ఇక్కడ నేనైతే ఒక 1/2 చెక్క పిండుతున్నాను. ఈ చట్నీ అనేది దోశలోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా చాలా సింపుల్గా మనం ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈలోపు మనకి దోశ పిండి అనేది సెట్ అయిపోయి ఉంటుంది. చూసారుగా, కాస్త పొంగినట్టుగా అనిపిస్తోంది. ఒకసారి ఇది బాగా కలిపేసి ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వంట సోడాని, రుచికి సరిపడ ఉప్పును వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేలా కలుపుకున్నాక మనం దోశ వేసుకోవడానికి అనువుగా మరి కాస్త వాటర్ని వేసి కలుపుకోవాలి. చూసారుగా, పిండి అనేది కాస్త గట్టిగా ఉంది కాబట్టి ఇందులోకి మరొక 1/4 కప్పు దాకా, అంటే మనం దోశ పిండి ఎలా అయితే కలుపుకుంటామో దానికి సరిపడ వాటర్ని వేసేసి చూడండి, ఇది మరొకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నామంటే పిండి అనేది కాస్త పొంగి వస్తుంది. చూసారుగా, పిండి అనేది ఈ విధంగా ఉండాలి. అప్పుడే దోశలు అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కలిపేసేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుందాము. పెనం వేడెక్కాక కాస్త వాటర్ని చిలకరించుకొని కాటన్ క్లాత్తో కానీ లేదా టిష్యూ పేపర్తో కానీ క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిటె పిండిని తీసుకొని దోశను వేసుకోవాలి. ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ దోశ అనేది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందండి. పెనంకి అతుక్కోవడం అలా ఏమీ జరగదు కాబట్టి మనం ఎంత పలుచకైన దోశలను వేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 5 నిమిషాల పాటు కాల్చుకోవాలి. 5 నిమిషాల తర్వాత కాస్త ఆయిల్ని అప్లై చేసుకొని మరొక 2-3 నిమిషాలు కాల్చుకున్నామంటే మనకు ఈ దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. చూసారా, చివర్లు అనేది కాస్త రంగు మారినప్పుడు మరో సైడ్కి టర్న్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ టమోటా దోశ. టేస్టీగా కూడా ఉంటుంది. రొటీన్గా మనం దోశలు వేస్తూ ఉంటాము. ఒకసారి ఇలా టమోటా దోశను వేసి చూడండి, చాలా బాగుంటుంది. అంతేకాకుండా క్విక్గా మనం తయారు చేసుకోవచ్చు. ఇలా మరో సైడ్కి టర్న్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు దోశని క్రిస్పీగా అయ్యేంతవరకు కాల్చి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన దోశలన్నింటినీ కూడా వేసి తీసేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుందండి. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా పిల్లల కోసం చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తినేస్తారు.
మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూశారు కదా. ఇదే విధంగా మీరు కూడా దోశలను ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి. ఖచ్చితంగా మీకు ఈ రెసిపీ నచ్చుతుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ వంటకాల కోసం సుహాస్నస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.